హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ వాహనాలు అయితే రద్దు చేయడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ వచ్చేసి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అంటే రేషన్ వాహనాల ద్వారా మీ గల్లీకి వచ్చి రేషన్ ఇచ్చేవారు. ఇక నుండి ఆ వాహనాలను అయితే రద్దు చేయడం జరిగింది. జూన్ 1వ తారీఖు నుంచి లబ్ధిదారులు వచ్చేసి రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం ఇంటికే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. సో ఎవరైతే దివ్యాంగులు అండ్ వృద్ధులు ఉన్నారో వాళ్ళకి రేషన్ షాప్ వాళ్ళే ఇంటికి వచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారంతా మీరు జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ షాప్కి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి. జూన్ 1వ తేదీ నుంచి గతంలో మాదిరిగానే చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇది అప్డేట్. సో 1వ తారీఖు రాగానే ఇకపై రేషన్ వాహనాలు అయితే రావు. మీరు మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి మీరైతే సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే దివ్యాంగులు 65 ఇయర్స్ పైన ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.